దేవుని పిల్లారా, మరి ఎక్లేసియా చర్చ్ అనగా ఏంటండి? ఎక్లేసియా కదండి. గ్రీక్ భాషలో చర్చ్ దాని పదము ఎక్లేసియా. బైబిల్లో మనం చూసినట్లయితే చర్చ్ అనే మాట కేవలం రెండు మూడు సార్లే ఉంటుంది కదండి. కేవలం 2-3 సార్లు చర్చ్ అనే మాట మరి ఉంటుంది. అంతేకాకుండా మరి చర్చ్ అనేది యేసు ప్రభు కూడా ఒకసారి తను మరి యూజ్ చేస్తాడు. ప్రభు ఒకసారి లేక 2 సార్లు యూజ్ చేస్తాడు. మరి అంతేకాకుండా నూతన నిబంధనలో 1 సారి 2 సార్లు మనం చూస్తాం. దేని పిల్లరా, మరి సంఘము ఇప్పుడు మనం చూస్తాం కదా, మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. అక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యలో ఉందని చెప్పాను. అనగా ఎక్కడ 2-3 విశ్వాసులు ఉంటారో అది సంఘం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఫ్రెండ్సే కావచ్చు, బిలీవర్సే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు కదా, అక్కడ ప్రభు ఉంటాడు. మరి అది సంఘం. అంతేకాకుండా ఒక పెద్ద మరి చర్చ్ కావచ్చు, దాంట్లో ఉన్న మరి బిలీవర్స్ అందరూ సంఘం కావచ్చు, లేక మరి ప్రపంచంలో ఉన్న ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ప్రపంచంలో ఉన్న ప్రతి బిలీవర్ వాళ్ళందరినీ కలిసి కూడా చర్చ్ అని మనం చెప్పవచ్చు. లేక మరి ఒక బిల్డింగ్ చర్చ్, ఒక బిల్డింగ్ కూడా చర్చ్ అని చెప్పి మనము పిలుస్తాం. లేక ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా మనం కొన్నిసార్లు చర్చ్ అని సంబోధిస్తుంటాం. ఈ విధంగా దేవుని పిల్లారా, మరి చర్చ్ ఎక్లేసియా, గ్రీక్ భాషలో ఎక్లేసియా, ఎక్ అంటే అవుట్, ఎక్ అంటే అవుట్, కాలియో అంటే టు కాల్, అంటే చర్చ్ ఇస్ కాల్డ్ అవుట్. అంటే చర్చ్ అంటే ఏంటంటే మరి 4 మధ్యల గోడలో ఉండి అక్కడ మరి దేవుని ఆరాధించడం కాదు. చర్చ్ అంటే ఇట్ ఇస్ కాల్డ్ అవుట్, అంటే ప్రత్యేకంగా పిలువబడ్డది. రెండోది మరి బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించేదే మా సంఘం, దాని యొక్క మరి భావం అని మనం చూస్తున్నాం. అయితే దేవుని పిల్లారా, మరి 1 కొరింథీ 13:16 మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాట మనం చూస్తాం. 1 Corinthians 3:16 మనం చూసినట్లయితే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగదా? మరి మనము దేవుని ఆలయం అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎఫ్ఎస్సి మరి 2:19 మనం చూసినట్లయితే 19-22 వరకు మనం చూసినట్లయితే అక్కడ సంఘం గురించి అక్కడ రాయబడ్డది. ఎఫెసియన్స్ 2nd chapter 19-22. కాబట్టి వీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవుని ఇంటి వారే ఉన్నా. మనమంతా ఎవరి ఇంటి వారే ఉన్నాండి? దేవుని ఇంటి వారే ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత మరి అమ్మాయి ఆ ఇంటికి పోయేటప్పుడు మరి ఆ ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంటి పేరు వస్తుంది కదండి. అయితే ఆ పలానా ఇంటికి మేము వెళ్ళామని చెప్పేసి మరి అనుకుంటుంటారు కదండి. అయితే మనము వి బిలాంగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ కదండి. మనం ఎవరింటి వారము? దేవుని ఇంటి వారు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే 1 Peter 2nd chapter 5th verse. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉన్నారు. మనం ఆత్మ సంబంధమైన మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ లేదు కదండి, ఒక చర్చ్ బిల్డింగ్ లేదు, మన స్థలం లేదు. అయినప్పటికీ మన ఆత్మ సంబంధమైన ఏమై ఉన్నాం మనము? మందిరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చర్చ్. చర్చ్ అనగా మరి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్ అని ఇప్పుడు నేను చెప్పిన. రెండవది యాక్టివిటీస్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఏమి కార్యక్రమం ఉండాలి కదండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం చూసినట్లయితే 42వ వచనంలో చాలా ప్రాముఖ్యమైన మన విషయాలు అక్కడ చూస్తాం. వీరు మొదటిగా సంఘంలో ఏముండాలండి? బోధ, ద డాక్ట్రిన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. బోధ ఉండాలి. కానీ ఆ బోధ ఏ బోధ ఉండాలి? అది అపోస్తలుల బోధ ఉండాలి. అపోస్తలుల బోధ అంటే మరి
మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు అపోస్తలులు చెప్పిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. దాని ప్రకారము ఏముండాలి? బోధ అనేది ఉండాలి కదండి. బోధలో మన సొంత విషయాలు అనేవి ఉండటానికి వీల్లేదు కదండి. అపోస్తల బోధ యందును రెండవది సహవాసం. ఇప్పుడు మనం కోరుకున్నదంతా ఏంటండి? సహవాసం, ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ మరి క్రిస్టియన్ లైఫ్ కదండి. కనుకనే ఈ ఫెలోషిప్ లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పేసి గత 2 సంవత్సరాలు మనం చూస్తున్నాము. సాతాను ఏ విధంగా సంఘాన్ని అటాక్ చేసిందో మనం చూస్తున్నాము. భయంకరమైన ఈ కరోనా వైరస్ వచ్చి మరి ఏమైపోయిందండి? సంఘాలుగా ఉండకుండా, సంఘము ఫెలోషిప్ మరి చేయకుండా, మరి దేవుని సన్నిధికి రాకుండా మరి ఏమైపోయినారు? ఆగిపోయి చాలా మంది ఏమైపోయినారంటే వెనకంజ కూడా వేసిన స్థితిలో మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లారా, ఫెలోషిప్, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత అండి రొట్టె విరుచుట కదండి, లార్డ్ సప్పర్, హోలీ కమ్యూనియన్, ఇది చాలా ఇంపార్టెంట్ కదండి. ఇది కూడా మరి చాలా ఇంపార్టెంట్. మనము రెగ్యులర్గా చేస్తున్నాము. మరి సంఘంలో ఇది ఉండాలి. తర్వాత ప్రార్థన. వితౌట్ ప్రేయర్ ఇట్ ఈస్ నథింగ్ కదండి. వితౌట్ ప్రేయర్ చర్చ్ ఇస్ నథింగ్. కనుక మరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 4 మరి చాలా ప్రాముఖ్యమైన యాక్టివిటీస్, స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆఫ్ ద చర్చ్. మరి మూడోది నేను త్వరగా చెప్తున్నాను, మరి వివరించి నేను చెప్పట్లేదు ఎందుకంటే చాలా టైం అయిపోయింది. మూడోది ఏంటంటే బెనిఫిట్స్ ఇన్ ద చర్చ్. సంఘానికి వస్తే నాకు ఏమొస్తుంది కదండి. సంఘానికి వస్తే ఏమొస్తుంది? మేలులు కదండి. భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? నేను చక్కటి భార్య దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన కొరకు నేను ప్రార్థన మరి పెళ్లి కాకముందే నేను ప్రార్థన చేసేవాడిని. నేను ఎప్పుడైతే రక్షణలోకి వచ్చిన తర్వాత, దేవా నేను రక్షణలోకి వచ్చినాను. నేను అప్పుడు కొద్ది స్వార్థ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను అక్కడక్కడ మహారాష్ట్రలో విలేజ్లో తిరిగేవాడిని. ఇంకొక బ్రదర్ భోస్లే అనే బ్రదర్ ఉండేవాడు. అయితే వెళ్ళే టైంలో నాకు ఒక ఆశ వచ్చింది. ఏంటంటే నేనేం చేస్తున్నా, నేను కూడా ఇట్లా పోతున్నా కదా, మరి పెళ్ళి అయిన తర్వాత నా భార్య కూడా ఇట్లా ఇద్దరంగా చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఏదో ఆలోచన వచ్చింది కదండి. కొన్నిసార్లు అటువంటి మరి నేను నా భార్య కలిసి బిజినెస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలా ఆలోచనలు వస్తుంటాయి కదా. అయితే నేను ప్రార్థన దేవా, మరి నేను నమ్ముకున్న మరి నాకు, ఎందుకంటే మా తల్లిదండ్రులు మరి నన్ను పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారు అన్నమాట. అయితే నేను ప్రార్థన చేసిన ఏంటంటే, నేను నమ్ముకున్నా కదా, నేను నమ్ముకున్న బిడ్డను నాకు ఏం చెప్తున్నాను? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రార్థన చేసినా, నేను నమ్ముకున్న బిడ్డని, నీ సేవంటే ఇష్టపడే బిడ్డని నాకు దయచే ప్రభు అంటే ఇంకా నేను దాని గురించి ఏం చెప్పలేదు కదా. దేవుడు ఆది కాండం తయారు చేసి నాకు ఇప్పుడు మొన్న ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మేలుడు కదా, భార్య దొరికిన వానికి ఏం దొరకలేదు, తేలు దొరకలేదు, నాకు మేలు దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక బెనిఫిట్స్, సంఘానికి వస్తే ఏంటి మనకు బెనిఫిట్స్ కదండి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వి గెట్ వెన్ యూ కమ్ టు ద చర్చ్ ఆర్ ఇన్ ద చర్చ్? మొదటి ఇన్స్ట్రక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటండి? వాక్యము. సంఘంలో మొదటిది ఏం దొరుకుతుంది మనకి? వాక్యం దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పటిదాకా మరి మేము విన్నారు కదా, మరి పాస్టర్ గారి మరి బైబిల్ లెసన్స్ 20 years వరకు మరి ఈఎస్ఐ అక్కడ లేడీస్కి వాక్యం చెప్పడం, వీరప్ప గడ వచ్చిన తర్వాత వీరప్ప గడ వాక్యం చెప్పడం, ఈ విధంగా మరి మేము అనేక, నాకు స్వార్థ ప్రకటించాలని నాకు చాలా ఆశ. ఏంటంటే ఎవాంజలిస్ట్గా ఉండటం నాకు చాలా ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే, మొదటిగా సంఘంలో ఏం దొరుకుతుంది మనకి? వాక్యం అనేది మనకి దొరుకుతుంది. వాక్యం పుష్కలంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా ఉండాలంటే వాక్యము పుష్కలంగా ఉండాలి. కొన్నిసార్లు ఏదైనా మీటింగ్ బట్టి ఆహారం చాలా బాగుండేది కదా, కానీ ఏమి బాగుండాలి అక్కడ? వాక్యము బాగుండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి, వాక్యము బాగా ఉండాలి. అంటే వి షుడ్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. ఇన్స్ట్రక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములో ఉపదేశము. మనకు ఉపదేశం అవసరం. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపదేశం ద్వారా ఏమవుతుందంటే అవర్ ఇన్నర్ మ్యాన్ విల్ బికమ్ స్ట్రాంగ్ కదండి.
మనలో ఉన్నవాడు ఏమైపోతాడు? బలముగా తయారవుతాడు. స్తోత్రం. అంటే మన ఆత్మ బలముగా తయారవుతుంది కదండి. రెండోది ఏంటంటే మరి ఇవన్నీ ఎక్కడ అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, రెండో మరి యాక్ట్స్ 2nd చాప్టర్ 42 to 47 వరకు మనం దాంట్లో చూస్తాం. దాంట్లో అవే నేను మళ్ళీ తిరిగి చెప్తున్నాను, నేను చెప్తున్నా. తర్వాత ఫెలోషిప్ కదండి. ఫెలోషిప్లో ఏముంటుంది మనకి? ముఖ్యంగా ఫెలోషిప్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే మొదటి ఐక్యత కదండి. ఇంకా పాస్టర్ గారు చెప్తున్నారు మన ఫెలోషిప్లో మరి చాలామంది చెప్పేది ఏంటంటే యూనిటీ అండ్ లవ్ కదా. అది నాకు ఎప్పుడు మనసులో రాలేదు. పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు కరెక్టే. మన సంఘంలో ఏముంది? యూనిటీ ఉన్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. బి థాంక్ఫుల్ టు గాడ్. దేవునికి వందనాలు చెల్లించుకోవాలి. మన సంఘంలో ఏముందండి? యూనిటీ ఉన్నది అండ్ లవ్ కదండి. లవ్, ఈ రెండు మరి మన సంఘంలో ఉన్నాయి కనుక మరి ఫెలోషిప్ ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే యూనిటీ ఉంటుంది. మన జీవితంలో హ్యాపీనెస్ అనేది మనకి ఉంటుంది కదండి. ఎందుకంటే ఒకరినొకరు కలుసుకుంటాం, బాగున్నారా అని చెప్పి మాట్లాడటం, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవటం, మరి బాగాలేరంటే వాళ్ళకి ఏం చేయాలో మనం ప్రార్థన చేయటం కదండి, సహాయపడటం, ఇవన్నీ మనం చేసుకుంటాం. కొన్నిసార్లు మరి ఎవరైనా తప్పు మార్గంలో వెళ్తున్నారని చెప్పి తెలిస్తే మనము వాళ్ళకి చెప్పడం, చదివి చెప్పడం, లేక వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడం, భారము కలిగి ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దట్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఫెలోషిప్. కనుక దేవుని పిల్లలారా మరి మేలులో మూడోది ఏంటంటే పార్టిసిపేషన్ ఇన్ ద లార్డ్ సఫర్ కదండి. పార్టిసిపేషన్ ఇన్ ద లార్డ్ సఫర్. దేవుని బలలో మనం ఏమవుతున్నామో పాల్గొన్నప్పుడు వీఆర్ బికమింగ్ వన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా కదండి. మరి కొన్ని సంఘాలు మనం చూస్తాం, కొన్ని సంఘాల్లో మరి ద్రాక్షరపు రసం పాత్ర ఏం చేస్తారంటే అది మరి ఫస్ట్ ప్రీస్ట్ తాగిన మరి తాను తీసుకున్న తర్వాత మరి పక్క వాళ్ళకి ఇస్తాడు. తర్వాత అందరికీ అదే కప్పు ఏమవుతుందండి? అందరికీ పంపిస్తారు. తెలుస్తూ అవుతుంది. అంటే వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ద వన్ కప్. ఒకే రొట్టె నుండి ఒకే పాత్ర నుంచి మనం ఏం చేస్తున్నాము? తీసుకుంటున్నాం. కాబట్టి మనము ఏమవుతున్నామంటే వీఆర్ బికమ్ వన్. మనమంతా ఏమవుతున్నామండి? వీఆర్ బికమింగ్ వన్ ఇన్ ద లార్డ్. తర్వాత నాలుగోది ప్రార్థన. కంబైన్డ్ ప్రార్థన చేస్తున్నాం కదండి. మరి కొన్నిసార్లు మనం ఈ విధంగా ప్రార్థన చేస్తుంటాం, అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటాం. ఇంతకుముందు మనము ఆన్లైన్ ప్రేయర్ చేసేవాళ్ళం కదండి. ఆన్లైన్ ప్రేయర్ చేసేవాళ్ళము. పరిస్థితులు బట్టి మనం చేయలేకపోతున్నాము. మరి ఈ విధంగా మరి ప్రార్థనలు మనము చేస్తుంటాం. కార్పొరేట్ ప్రార్థన అంటే అందరం కలిసి ప్రార్థన. ఈ ప్రార్థన మనం చేస్తుంటాం. ఈ ప్రార్థన చేసినప్పుడు ఏమవుతాం? మనము గట్టిగా అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము మరి మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒకసారి మన సంఘం అంతా నాకు కళలు వచ్చినారు. నేను చెప్తున్నాను, కళలు వచ్చినారు. కళలు వచ్చిన తర్వాత వాళ్ళ ముఖాలు ఏ విధంగా ఉన్నాయంటే వాడిపోయిన ముఖాల్లాగా కనపడ్డాయి. వాడిపోయిన ముఖాల్లాగా నాకు కనపడ్డాయి. తర్వాత పొద్దున్న లేచిన పాస్టర్లు చెప్పిన అందరూ నాకు కళ్ళు వచ్చిందో మన ముఖాలంతా వాడిపోయినట్టు కనపడ్డాయి నాకు. అంటే వాడిపోయినట్టు ఒకటి ఏంటంటే సంతోషం లేక, రెండోది ఆహారం లేక మనం వాడిపోతాం కదా. అవునా కదా? ఆహారం లేకుండా ఉన్నప్పుడు మనము వాడిపోతాం. అంటే దేవుడు చూపించినాడు. అంటే వాళ్ళకి ఏమవుతుంది? ఆహారం అనేది, ఫెలోషిప్ అనేది కలుగుతుందని చెప్పేసి దేవుడు నాకు చూపించినాడు కదండి. ఆ విధంగా మరి వాళ్ళ గురించి మీకు ప్రార్థన చేయడం కూడా మరి జరిగింది. ఐదవది ఏంటంటే ప్రైజ్. సంఘంలో ఏముండాలండి? ప్రైజ్, మేలులు. మనము ఇంట్లో సాధారణంగా ఉండి మనం ఎప్పుడైనా దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం అంటామా? ఎంతమంది అంటారు చెప్పండి? చాలా తక్కువ, చాలా అరుదుగా అంటాం కదండి. కానీ సంఘంలో ఇచ్చినప్పుడు పాస్టర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు అంటే హల్లెలూయా అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు మీరు చెప్పలేదు నాకు కూడా చెప్పండి. హల్లెలూయా. నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కదండి. అంటే ఎందుకు ఏం చెప్తున్నా అంటే వీఆర్ ప్రైజింగ్ గాడ్. సంఘంలో ఏముంటుందండి? స్తుతి, దేవునికి స్తుతి. ఈరోజు చక్కగా దేవుడు మరి పిల్లల్ని నిలబెట్టుకొని మరి మహిమ పొందినాడు కదండి. ప్రైజ్, వీఆర్ గివింగ్ ప్రైజ్ టు గాడ్. అంటే దేవునికి స్తుతులు మనము అర్పిస్తున్నాం. అంతేకాకుండా ఎందుకు
మొదటిగా మన రక్షణ కొరకు మనము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ తర్వాత సంఘంలో జరిగే కార్యక్రమాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం కదండి. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి సంఘంలో మరి సంఘం విస్తరిస్తుంటే ఏమవుతుందని యాక్ట్స్ చాప్టర్ 2:47 మనం చూస్తాం. ఏమవుతుంది అక్కడ? మా సంఘం విస్తరిస్తుంటే అక్కడ సంతోషం, దేవునికి కృతజ్ఞత, దేవునికి స్తుతి, దేవునికి మహిమ. అపోస్తలుల కార్యం 2:47 యాక్ట్స్ 2:47 ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కనుక దేవుడు ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మనము దేవునికి మహిమ, దేవునికి స్తుతి మనము గమనిస్తున్నాం. నాలుగో పాయింట్ ఏంటంటే మరి హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. బిహేవియర్ కదండి, సంఘంలో బిహేవియర్, సంఘంలో ప్రవర్తన కదండి, సంఘంలో ప్రవర్తన. మరి పౌలు భక్తుడు తిమోతికి రాసినప్పుడు తను ఏమంటాడంటే 1 తిమోతి 3:14-15 మనం చూస్తాం. 1 తిమోతి 3rd chapter 14th and 15th verse. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంఘం అంటే ఏంటమ్మా చెప్పండి? చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ కదండి. ఇందాక చెప్తున్నారు కదా మరి డాన్స్ పాస్టర్ మరి సంఘానికి పేరు కూడా నేనే చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి ఆర్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. ఈ సంఘం చాలా ఎక్కడ మరి పౌలు భక్తుడు తిమోతిని ఎక్కడ పెట్టాడో తన సేవలో ఎఫ్ఎస్సి ప్రాంతానికి వచ్చినప్పుడు ఎఫెస్సు అక్కడ తనకి రక్షణ వాక్యం చెప్పి రక్షణను నడిపించి మరి తనను మరి సిద్ధపాటు చేసి ఒక పాస్టర్గా తయారు చేసి ఎఫెస్సులో మరి పాస్టర్గా అక్కడ పెట్టి ఏం చేశాడండి? తనకి 2 ఉత్తరాలు రాసినాడు. 2 ఉత్తరాలు రాసి దాంట్లో చెప్తున్నాడు మరి సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో మరి నీవు నేర్చుకోవాలి, తర్వాత నీవు ఇతరులకు చెప్పాలని చెప్పేసి అక్కడ మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో 3:16 మనం చూసినట్లయితే అక్కడ సంఘంలో మనము నమ్మకముగా ఉండాలని చెప్పేసి అక్కడ మనం చదువుతాం. ఇప్పుడు 3:16 అమ్మా 3:6 అయితే క్రీస్తు మన రక్షకుడు, మన ప్రభు, ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన నమ్మకముగా ఉన్నాడు. అయితే మనం కూడా ఏ విధంగా ఉండాలండి? నమ్మకముగా ఉండాలి. రెండోదిగా దేవుడి సంఘంలో మనం ఏది చేయాలి? మనము మంచి చేయాలి. గెలషియన్స్ చాప్టర్ 6:10 గెలషియన్స్ చాప్టర్ 6:10 చదవండి. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయడం అంటే సంఘంలో మనం ఏం చేయాలండి? మేలు మనం చేయాలి. తర్వాత 1 తిమోతి 2:14 చదువుతున్నాం. 1 తిమోతి చాప్టర్ 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రస్తు ద్వారా చూస్తున్నామంటే మరి ఏ విధంగా మనం ప్రవర్తించాలి, మనం మంచిగా ఉండాలి ఇక్కడ మనం చూస్తున్నాం. మూడవదిగా బి అవేక్. సంఘంలో ఏ విధంగా ఉండాలండి? వి షుడ్ బి అవేక్ కదండి. మరి అపోస్తలుల కార్యంలో 20 and 29 20వ అధ్యాయము 29వ వచనం చూసినట్లయితే నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియనని ఇక్కడ మొత్తం చెప్తున్నాడు. కనుక వి షుడ్ బి అవేక్ కదండి. ఎఫ్ఎస్సి పత్రికలో 5వ అధ్యాయము 14 నుండి 16 వరకు చూసినట్టయితే అక్కడ పౌలు భక్తుడు అక్కడ ఏమంటాడంటే మీరు మెలకువతో ఉండాలని అంటాడు.
అందుచేత నిద్రించుచున్న నీవు ఏ విధంగా ఉండాలి? మేలుకొని ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మేలుకొని ఉండి మృతులలో నుండి లేము. సరే, చాలా విషయాలు అక్కడ చూస్తుంటాం. అంటే వి షుడ్ బి అవేక్. సంఘంలో మనం ఏ విధంగా ఉండాలండి? సంఘమే కాదు, మన క్రైస్తవ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో మనం వి షుడ్ బి అవేక్ అండి. వి షుడ్ బి అవేక్. మెలుకుతో ఉండాలి. మరి మెలుకుతో లేకుండా మరి మనం ఉంటే మనకు ప్రమాదం అనేది జరుగుతుంది కదా. అంతేకాకుండా క్రైస్తవ జీవితంలో కూడా మనము చాలా మెలుకుతో ఉండాలి. ప్రస్తుత దినములలో మరి లిబరల్ థియాలజీ అని మరి ప్రపంచం అంతా ప్రకటిస్తారు. లిబరల్ థియాలజీ అంటే మరి చాలా ఫ్రీగా థియాలజీ నేర్పించడము, మరి సంఘాల్లో అది వ్యాపించడం మనం చూస్తున్నాం. అంటే ఇందాక మనం చూసినాం ఏంటంటే బోధ. ఎటువంటి బోధ ఉండాలి? యేసుప్రభు యొక్క మాటలే మనం చెప్పాలి. యేసుప్రభు యొక్క మాటలే మనం నమ్మాలి. దట్ ఈస్ ద డాక్ట్రిన్ కదండి. డాక్ట్రిన్, బోధ కదండి. యేసయ్య మాటలు, బైబిల్ ఉన్న మాటలు, దీనికి మనం ఏం కమ్మటానికి వీల్లేదు. అయితే కొన్ని తీసేసి ఇప్పుడు ప్రకటన చేస్తున్నారు, కొన్ని తీసేసి మరి బోధన చేస్తున్నారు. కనుక వీ షుడ్ బి అవేక్, అలర్ట్గా ఉండాలి. వీ షుడ్ బి అవేక్. మనము మన డాక్టర్ విషయంలో మనం అవేక్గా ఉండాలి, మన జీవితంలో మనము అవేక్గా ఉండాలి. కనుక ఈ విషయాలు మన జీవితంలో ప్రార్థన పెట్టుకోవాలి. 5వ పాయింట్ ఏంటంటే హౌ షుడ్ బి బిహేవ్ ఇన్ ద చర్చ్. వీ షుడ్ బి హోలీ కదండి. వీ షుడ్ బి హోలీ. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 3 తర్వాత 7వ వచనం మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం, మీరు పరిశుద్ధత కొరకే పిలువబడి ఉన్నారని అక్కడ మనము చూస్తాం కదండి. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter 3 పరిశుద్ధుల అగుటకే దేవుడు మనల్ని పిలిచిన చాలా. అయితే దేవుని పిల్లారా, పరిశుద్ధులం సంఘంలో ఏముండాలండి? వి షుడ్ బి హోలీ. మన సంఘంలో పరిశుద్ధులుగా ప్రవర్తించాలని మన దేవుడు మనల్ని కోరుచున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే మొదటి పేతురు 4:17 మనం చూస్తాం. మొదటి పేతురు 4:17. ఫస్ట్ పీటర్ 4th chapter 17 తీర్పు. కనుక మనము పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా లేకపోతే తీర్పు మనకు ఉంటుంది. ఆ తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? ఫస్ట్ మనకే కదండి. మనకే తీర్పు ఇస్తాడు. మనం అంతా అయిపోతాం తప్పకుండా అన్యులకి తీర్పు ఉంటుంది కదండి. అంటే పరలోకంలో ఏ విధంగా ఉంటుంది నాకు తెలియదు, కానీ అక్కడ ఏం రాయబడ్డది? ఫస్ట్ తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? దేవుని ఇంటి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అంటే ఎందుకంటే మనకి అన్నీ తెలిసిన తర్వాత మనము పరిశుద్ధంగా ఉండకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తీర్పు. కనుక ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటాం. హౌ టు బిహేవ్ ఇన్ ద చర్చ్. ఐదవ విషయం ఏంటంటే మరి పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఉద్దేశం కదండి. 5వ పాయింట్ ఏంటంటే సంఘం యొక్క ఉద్దేశం. సంఘానికి ఉద్దేశం ఉంటుంది కదా. మరి పిల్లలు చదువుకుంటారు, ఇవాళ చదువుకుంటారు, చదువుకొని మరి మనకు ఒక ఉద్దేశం ఉంటుంది కదా. మరి హర్ష తనకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటి? ఐ షుడ్ బికమ్ ఏ డాక్టర్ కదా. ఐ షుడ్ బికమ్ ఏ డాక్టర్ అని తను ఇట్ టుక్ ద ఛాలెంజ్ అండ్ బికమ్ ఏ డాక్టర్ కదండి. పిల్లలు చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు కదండి. చాలామందికి మరి యవనస్తులకు ఏముంటుందండి? 10th క్లాస్ రాగానే ఎంసెట్లో జాయిన్ కావాలా, ఎంసెట్లో ఏం కావాలా? మంచి ర్యాంక్ రావాలా. మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం కావాలి? నాకు నేను మంచి కాలేజ్ జాయిన్ కావాలా. బీటెక్ ఇంతకుముందు అంతా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పి, కలెక్టర్ కావాలని చెప్పి అంటే ఏమైతే నేను కలెక్టర్ కావాలనుకుంటున్నాను, చిన్నపిల్లంటే నేను పోలీస్ అవుతాను కదండి. అయితే నేను పిల్లల మరి ఇప్పుడు మనం చూస్తున్నాము పిల్లలకి ఒక ఉద్దేశం వారి జీవితంలో ఉండదు కదండి. ఉద్దేశం లేకుండా ఉంటే మనం వ్యర్థంగా అయిపోతాం. కనుక ప్రతి ఒక్కరికి ఉద్దేశం కదండి. పర్పస్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఉద్దేశం మనం చూసినట్లయితే దేవుని పిల్లల మొదటి తెస్సలోనికీ పత్రిక 4:16-18 చూసినట్లయితే అక్కడ మనము ప్రభు యొక్క రాకడ గురించి మనం చూస్తాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే మన ఉద్దేశం
మన ఉద్దేశం ఏముండాలి? ప్రభువుని మనము ఎదుర్కోవాలి. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ షుడ్ బి టు మీట్ ద లార్డ్. కదండి, ప్రభు వచ్చినప్పుడు ప్రభు వస్తున్నాడు కదా, ఇంత జల్ది ఎందుకు వస్తున్నాడు కదా అని సంఘం పక్కకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ టు మీట్ ద లార్డ్. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ చాలా ఉన్నాయి. పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఉద్దేశాలు సంఘంలో చాలా ఉంటాయి. కానీ ఫైనల్ ఏంటంటే మనం దేవుణ్ణి చేరుకోవాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయనతో మనము ఎల్లప్పుడు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. అదే మన ఉద్దేశము. రెవల్యూషన్ 21:1-4 మనం చూసినట్లయితే రెవల్యూషన్ 21:1-4 అంతటా నేను కొత్త ఆకాశమును చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన. పరిశుద్ధ పట్టణము ఏ విధంగా ఉందంటే భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉన్నదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పట్టణమే మనం దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. కనుక మరి ఏ విధంగా మరి వివాహం కొరకు ఒక పెళ్లి కుమార్తె సిద్ధపడుతుందో అదేవిధంగా దేవుని పెట్టాలి, మనం కూడా సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కదండి, మనం కూడా సిద్ధపడాలి. కనుక మన ఫైనల్ పర్పస్, మన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి చేరుకోవటం కదండి. మరి ఈ విషయాన్ని మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. కనుక దేవుని పిల్లలు చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మరి మన జీవితంలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సంకటం వచ్చినా, ఏది ఉన్నా కూడా సంఘానికి వెళ్ళకుండా ఉండటానికి వీలు. ఏం చేయాలండి? సంఘానికి వస్తూనే ఉండాలి. నేను స్తోత్రం, హల్లెలూయా కదండి. మనకి ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం బాగలేకపోయినా సంఘానికి రావాలి. ఎందుకంటే ఇప్పుడే చూసినాం మనం అంతా కదండి, ఇప్పుడే మనం చదువుకున్నాం. ఎందుకు సంఘాలు మనకి ఏం దొరుకుతున్నాయి కదా, కనుక రావాలి సంఘానికి, మనము రావాలి. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ వి ఫేస్ కదండి, ఏది ఉన్నామో సంఘానికి మనం రావాలి. కనుక మరి అంతేకాకుండా సంఘ కార్యక్రమం మనం పాల్గొనాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి రాష్ట్రం వారు మనం చూసినట్లయితే ఎప్పుడు పిల్లల్ని లేకపోతే యవనస్తులని ఎప్పుడు ఎంగేజ్ చేస్తుంటారు. అందరినీ ఎవరు ఒట్టిగా ఉండటానికి వీల్లేదు కదా, అందరినీ ఎంగేజ్ చేస్తుంటారు. అంటే అందరూ మనం వి షుడ్ టేక్ పార్ట్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద చర్చ్ అదండి. సంఘం యొక్క కార్యక్రమం మనం పాల్గొనాలి. చివరికి ఏంటంటే మనం ఒకరినొకరు మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫైనల్ వి షుడ్ ఎంకరేజ్ వన్ అనదర్ ఇన్ ద లార్డ్. మరి ప్రార్థన విషయంలో ఇంకే విషయంలో కూడా మంచి మాటలు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఈ మాటల చేతనే ఒకరినొకరిని ఏం చేసుకోవాలంట? ఓదార్చుకున్నది అని మనం చూస్తాం కదండి. కనుక పిల్లలు మరి కొద్ది మాటలు దేవుడు మరి దీవించునుగాక. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. మరి 20th యానివర్సరీ మనం జరుపుకుంటాము. మరి సత్యవర్ధన్ అన్నట్టు 20 కాదు, ఇంకా మనం ఏం జరుపుకోవాలంట? సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ మనం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం ఉన్నా లేకపోయినా సంఘం ఏమవుతుంటుంది? ఇట్స్ ఎ లివింగ్ ఆర్గనిజం కదంటే. సంఘం అనేది ఏంటి? ఇట్స్ ఎ లివింగ్ ఆర్గనిజం. సంఘం అనేది చనిపోదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంఘం చనిపోవటానికి వీల్లేదు. కనుక ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేస్తూ ఒకరినొకరు ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. దేవుడిని మనం జీవించుకుందాం.